రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాళతో ముగియనుంది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఒక టీచర్ ఎమ్మెల్సీకి ఎలక్షన్ జరగనుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఫలితాలు రానున్నాయి. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఎమ్మెల్సీ నామినేషన్లపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానము, దాంతోపాటు మరో 2 టీచర్స్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నిక 27న జరగనుంది. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోస్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇవాళ భారీ ర్యాలీతో నామినేషన్ కరీంనగర్ కలెక్టరేట్లో సమర్పించబోతున్నాడు. పీసీసీ అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు. ఇప్పటికే ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. భారీ ర్యాలీగా వెళ్ళి కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర వెళ్ళి నామినేషన్ సమర్పించాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. క్యాంపెయిన్లో భాగంగానే ఇది చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇందాక మీరు చెప్పినట్టు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించి మొత్తం 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, మరొకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం మొన్నటిదాకా వహించారు. ఆయన గడువు ముగిసింది కాబట్టి అది అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. దాన్ని బదిలం చేసుకోవడానికే నరేందర్ రెడ్డికి అవకాశం ఏఐసిసి అధిష్టానం ఇచ్చింది. ఇప్పటికే చాలా క్లియర్గా చెప్తోంది కాంగ్రెస్ పార్టీ, జనాల్లోకి వెళ్ళడంలో ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని అంశాలను జనాల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకోవాలనేది ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏడాది పొడవునా ఏవైతే ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా యువతకు ఎక్స్ప్లెయిన్ చేయడము, మౌత్ క్యాంపెయిన్ ఉండడము, ఆ తర్వాత బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ 2 ఘట్టాలు కంప్లీట్ చేశారు. వాటి ద్వారా యువతకు లబ్ధి చేకూరే ప్రాసెస్ ఏంటి, ఏ గ్రూప్లో ఎంత మేర రిజర్వేషన్ వాళ్ళకు ప్రభుత్వం కల్పించబోతోంది. ఇప్పటికే ఫిగర్స్ని కూడా బయటపెట్టారు. గ్రూప్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిలో ఎంతైనా రిజర్వేషన్స్ ఇస్తున్నామనేది చాలా క్లియర్గా ప్రభుత్వం చెప్తోంది. నేరుగా అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు, మాట్లాడారు. కాబట్టి వాటన్ని విషయాలను ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, క్యాంపెయిన్ చేస్తున్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలనేది కూడా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఇవాళ లాస్ట్ డే నామినేషన్స్ ఎవరైతే వేస్తారనుకుంటారో ఇవాళ సాయంత్రం వరకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందాక మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించి కరీంనగర్ కలెక్టరేట్లో అక్కడ సెంటర్ని ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. నామినేషన్ అక్కడనే వేయాలి. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి టీచర్స్ స్థానం మరొకటి ఉంది. అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు ఉమ్మడి నల్గొండలో కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ నామినేషన్ దాఖలు చేయాలి. ఈ మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఇప్పటివరకు, అంటే నిన్న సెలవు దినము ఆదివారం, శనివారం కావడంతో లాస్ట్ ఫ్రైడే వరకు 85 నామినేషన్లు ఎన్నికల అధికారులకు చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ చివరి రోజు కావడంతో మరింత నామినేషన్లు పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ లాస్ట్ డే అయిపోతే 11న స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు మెన్షన్ చేసినటువంటి వివరాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా, రూల్స్కి ప్రకారమే ఉన్నాయా లేదా అనేటువంటి అంశం ఇవాళ రేపు 11న స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత 13న ఉపసంహరణ, ఎవరైతే బరిలో ఉండదలుచుకుంటలేమని భావిస్తారో వాళ్ళు ఉపసంహరణ చేసుకోవడానికి 13న విత్డ్రా చేసుకోవచ్చు నామినేషన్ ప్రాసెస్ని. ఆ తర్వాత మార్చి 27న ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 3న ఫలితాలు బయటకు వస్తాయి. సిట్టింగ్ స్థానాన్ని బదిలీ చేసుకోవడానికే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఇక ఇప్పటికే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి టీచర్స్ స్థానాలకి అదేవిధంగా గ్రాడ్యుయేట్ స్థానానికి పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా చెప్తోంది ఏంటంటే, ఏదైతే జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం మొన్నటిదాకా వహించినటువంటి పట్టభద్రుల స్థానం ఏదైతే ఉందో అక్కడ నరేందర్ రెడ్డిని కన్ఫర్మ్ చేశారు. కానీ నెక్స్ట్ మరో 2 టీచర్స్ స్థానాలు ఉన్నాయి. ఆ టీచర్స్ స్థానాలకి నేరుగా బరిలో ఉండాలా లేదా అనేటువంటి అంశాలపైన ఇంకా క్లారిటీ ఇవాళ తీసుకుంటామని చెప్పి పీసీసీ వర్గం చెప్తోంది. దానికోసమే ఇవాళ ర్యాలీ కూడా ఉంది. ర్యాలీలో భాగంగానే అక్కడ పూర్తి స్థాయిలో ఆయా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా సమావేశం తర్వాత లెఫ్ట్ పార్టీ అభ్యర్థికి
అంటే మద్దతు తెలపాలా లేదంటే మళ్ళీ బరిలో ఉండాలా అనేటువంటి ఒక చర్చ చేసిన తర్వాత దానిపైన ఒక క్లియర్ మెసేజ్ని ఇస్తామని చెప్పి ఇప్పటికే పార్టీ చెప్తోంది. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్నటిదాకా జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన స్థానాన్ని ఖచ్చితంగా బదిలీ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. విద్యా సంస్థల అధినేత నరేందర్ ఉన్నారు కాబట్టి ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. ఎన్రోల్మెంట్ కూడా చాలా వరకు చేసుకున్నారు. 2019తో పోల్చుకుంటే ఎన్రోల్మెంట్ కూడా చాలా వరకే పెరిగింది. పట్టభద్రుల స్థానాలకి 27,000 మంది అధికంగా ఎన్రోల్ చేసుకున్నారు పట్టభద్రులు. ఆ తర్వాత టీచర్స్ కూడా 3 కాన్స్టిట్యున్సీకి సంబంధించి 17,000 మంది కొత్త టీచర్స్ ఎన్రోల్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని యువత తమ వైపు ఉన్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమము, గవర్నెన్స్, అదేవిధంగా యువతకి ఎట్లయితే పెద్దపీట వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్స్ అని చెప్పింది, జాబ్ క్యాలెండర్ అని చెప్పింది, కానీ వేయలేదు. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో ఫుల్ఫిల్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యువత తమ వైపే ఉంటారని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మార్చి 3న ఎవరి భవితవ్యం ఏంటి, టీచర్స్ ఎవరి వైపు మొగ్గు చూపిరు, యువత ఎవరి వైపు మొగ్గు చూపిరు అనేది రిజల్ట్ తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తోంది.